మీకు తెలుసా ఇండియాలో కొన్ని క్రైమ్స్ అసలు రిజిస్టర్ కూడా కావని. రీజన్ ఏంటి అంటే ఒక మర్డర్ జరిగినా సరే డెడ్ బాడీ దొరకకపోతే కేసు వీక్ అయిపోతుంది. పోలీస్ ప్రొసీజర్ లో బాడీ లేకపోతే డైరెక్ట్ మర్డర్ అని రాయడం కష్టం. షాకింగ్ పాయింట్ ఏంటి అంటే చాలా కేసెస్ లో సస్పెన్స్ డెత్ అని రాసి స్లోగా ఫైల్ ని క్లోజ్ చేసిస్తారు. అంటే ఏంటి, ప్రూఫ్ లేదు, విట్నెస్ లేదు, సీసీటీవీ మిస్సింగ్, సిస్టమ్ అంటుంది ఎవిడెన్స్ లేకపోతే క్రైమ్ ప్రూవ్ అవ్వదు. ఇంకా దారుణం ఏంటి అంటే కొన్ని క్రిమినల్స్ ఇది తెలుసుకొని బాడీని హైడ్ చేస్తారు ఆర్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేస్తారు. రిజల్ట్ కిల్లర్ ఫ్రీ, ఫ్యామిలీ ఆన్సర్ కోసం వెయిట్, కేస్ పేపర్ లో డెడ్. మీరు అనుకుంటున్నారు ఇది సినిమా సీన్ అని, కానీ కాదు, ఇది రియల్ ప్రొసీజర్ లూప్ హోల్. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే మీరు సేఫ్ అని నమ్ముతున్నారా లేక సిస్టమ్ గ్యాప్స్ మీద డిపెండ్ అవుతున్నారు? మీకు తెలుసా ఇండియాలో కొన్ని కేసెస్ లో క్రైమ్ ప్రూవ్ చేయడానికి ఎవిడెన్స్ కాదు ప్యాటర్న్ చాలు అని. అంటే మీ ఫోన్ యూజెస్, మీ ట్రావెల్ టైమింగ్, మీ కాల్ గ్యాప్స్, మీ లొకేషన్ రిపీట్స్, ఈ డేటా అన్ని కలిస్తే సిస్టమ్ ఒక డిసిజన్ తీసుకుంటుంది. షాకింగ్ పాయింట్ ఏంటంటే మీరు తప్పు చేయకపోయినా మీ బిహేవియర్ సిమిలర్ ఉంటే సస్పెక్ట్ కేటగిరీలో పెట్టొచ్చు. పోలీస్ ఫస్ట్ అరెస్ట్ చేయరు, ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు సైలెంట్ గా వితౌట్ నోటిఫికేషన్. మీరు అనుకుంటారు నాకు ఏం ప్రాబ్లం లేదు అని, కానీ సిస్టమ్ ఆల్రెడీ నోట్ చేస్తుంది. ఈ స్టేజ్ లో మీ లైఫ్ లో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఎక్స్ట్రా వెరిఫికేషన్, ఎక్స్ట్రా చెక్స్, అన్ఎక్సెప్టెడ్ డిలే. మీరు అడుగుతారు ఎందుకు? ఆన్సర్ ఒకటే, డిసిజన్ ఫస్ట్, ఎక్స్ప్లెనేషన్ లెటర్. సో క్వశ్చన్ ఏంటి అంటే మీ డిజిటల్ లైఫ్ మీ కంట్రోల్లో ఉందా లేక అల్గోరిథం చేతుల్లో ఉందా? ఆలోచించండి. మీకు తెలుసా ఈ రోజుల్లో మీ ఫోన్ కి కాల్ వస్తే టాప్ లో నంబర్ కాదు నేమ్ కనిపిస్తుంది. మీ దగ్గర కూడా అలా జరుగుతుందా? ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది గవర్నమెంట్ డిసిజన్. యాక్చువల్ గా ఏంటి అంటే సీన్ యాప్ అంటే కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్. ఇండియా గవర్నమెంట్ సైలెంట్ గా ఒక డేంజరస్ ఫీచర్ ని రోల్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీ ఫోన్ కి కాల్ వస్తే సిమ్ కార్డ్ ఎవరు కొన్నారో ఆధార్ కార్డ్ లో ఉన్న ఒరిజినల్ నేమ్ డైరెక్ట్ గా మీ స్క్రీన్ మీద పాపప్ అవుతుంది. షాకింగ్ పాయింట్ ఏంటి అంటే ఇది ట్రూ కాలర్ లా క్రౌడ్ సోర్స్ కాదు, ఇది ఫేక్ నేమ్స్ కాదు, ఇవి గవర్నమెంట్ వెరిఫైడ్ డాటా. ఈ ఫీచర్ ఫస్ట్ హర్యానాలో స్టార్ట్ అయింది, ఇప్పుడు గ్రాడ్యువల్ గా ఇండియా మొత్తం రోల్ అవుట్ అవుతుంది. మార్చ్ 26 లోపు కంప్లీట్ అవ్వచ్చు అని రిపోర్ట్స్. సో ఇప్పుడు అన్నోన్ నంబర్ అని అవాయిడ్ చేయడం కష్టం. స్పామ్ కాల్ వస్తే స్క్రీన్ మీద రాహుల్ పటేల్ అని క్లియర్ గా కనిపిస్తుంది. పాజిటివ్ సైడ్ ఏంటి అంటే స్కామ్ కాల్స్ తగ్గుతాయి, పీపుల్ అకౌంటబుల్ అవుతారు. కానీ ఒక క్వశ్చన్ ఉంది, మీ నంబర్ కి మీ ఆధార్ నేమ్ పబ్లిక్ గా కనిపిస్తే అది సేఫ్టీయా లేక ప్రైవసీ రిస్కా? ఈ చేంజ్ మీ లైఫ్ ని ప్రొటెక్ట్ చేస్తుందా లేక స్లోగా కంట్రోల్ చేస్తుందా? ఆలోచించండి. మీకు తెలుసా మనం మిస్సింగ్ పర్సన్ అని అనుకునే కేసెస్ లో చాలా మంది అసలు మిస్సింగ్ కాదు. ఇండియాలో కొన్ని స్టేట్స్ లో అన్నోన్ పర్సన్ అని ట్యాగ్ పడితే ఆ కేసు పర్మనెంట్ గా కోల్డ్ ఫైల్ అవుతుంది. షాకింగ్ ఏంటి అంటే ఆ పర్సన్ బ్రతికే ఉండొచ్చు కానీ సిస్టమ్ లో వాడు ఆల్రెడీ క్లోజ్. పోలీస్ రికార్డ్స్ లో ఫ్యామిలీ లేదు, ప్రూఫ్ లేదు, ప్రెజర్ లేదు, కేస్ క్లోజ్. డేంజరస్ నిజం ఏంటి అంటే ఈ ట్యాగ్ పెడితే ఫ్యూచర్ లో వాడు రిటర్న్ అయినా కూడా ఐడెంటిటీ ప్రూవ్ చేయడం నైట్ మేర్. సో సింపుల్ క్వశ్చన్, మీ పేరు రేపు రాంగ్ ఫైల్ లో పడితే మీ లైఫ్ డిసైడ్ చేసేది మీరు కాదు. మీకు తెలుసా మనం అందరికి ఒక బిలీఫ్ ఉంటుంది కదా, ప్రూఫ్ లేకపోతే కేసు పడదు అని, కానీ ఇది 100% రాంగ్. ఇండియాలో కొన్ని లాస్ లో ప్రూఫ్ కన్నా స్టేట్మెంట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఒక పర్సన్ పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చాడు అంటే లా ఫస్ట్ ఆ కంప్లైంట్ ని కరెక్ట్ అని కన్సిడర్ చేస్తుంది. షాకింగ్ ఏంటి అంటే మీరు నిజంగా ఇన్నోసెంట్ అయినా కూడా మీరు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి. అపోజిట్ పర్సన్ ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రూఫ్ లేకపోయినా కేసు స్టార్ట్ అవుతుంది, కోర్టుకి వెళ్ళాలి, ఇయర్స్ వరకు స్ట్రగుల్ ఉండొచ్చు, లైఫ్ ఫ్రీజ్ అయిపోతుంది. మనం అనుకుంటాం కదా నిజం గెలుస్తుందని, కానీ లాలో పేపర్ అండ్ ప్రొసీజర్ ఇంపార్టెంట్. ఇంకా డేంజర్ ఏంటి అంటే ఈ రూల్స్ ని మిస్యూజ్ చేసి ఫాల్స్ కేసెస్ కూడా వేస్తున్నారు. సో ఫైనల్ క్వశ్చన్, ప్రూఫ్ లేదు అని మీరు సేఫ్ అని అనుకుంటున్నారా లేక లా రూల్స్ తెలియకపోవడం మీ బిగ్గెస్ట్ రిస్క్? ఆలోచించండి. మీకు తెలుసా మీరు రోజుకి వాక్ చేస్తున్న ఈ నార్మల్ సిటీస్ లో కొన్ని బిల్డింగ్స్ లోపల ఒక సైలెంట్ ట్రూత్ జరుగుతుందని. ఇండియాలో ప్రతిరోజు కొన్ని డెడ్ బాడీస్ అసలు ఐడెంటిఫై కాకుండా ఆఫీషియల్ గా క్లోజ్ చేసేస్తారు. అంటే ఏంటి, ఆ పర్సన్ ఎవరో తెలియదు, ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్స్ లేరు, బ్యాక్గ్రౌండ్ లేదు, పోలీస్ రికార్డ్స్ లో సింపుల్ గా అన్నోన్ పర్సన్, కేస్ క్లోజ్డ్. షాకింగ్ పాయింట్ ఏంటి అంటే కొన్ని కేసెస్ లో ఆ డెత్ నేచురల్ క్రైమ్ క్లియర్ గా తెలియదు, ఎందుకంటే ప్రూఫ్ లేదు, విట్నెస్ లేదు, సీసీటీవీ ఫుటేజ్ మిస్సింగ్. ఇంకా దారుణం ఏంటి అంటే కొన్ని మర్డర్స్ కూడా పేపర్ లో నేచురల్ డెత్ అని మార్క్ అయిపోతాయి. సో కిల్లర్ ఫ్రీ, ఫైల్ క్లోజ్. ఈ సిస్టమ్ లో ఒక మనిషి స్లోగా డిసెపర్ అవడం అంతే ఇంపాసిబుల్ కాదు. మీరు అనుకుంటున్నారు ఇది మూవీ సీన్ అని, కానీ ఇది మూవీ కాదు, ఇది రియల్ పోలీస్ డేటాలో ఉన్న ఫ్యాక్ట్. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే మీరు సిటీస్ లో సేఫ్ గా ఉన్నారా లేక సిస్టమ్ మీద నమ్మకం పెట్టి సైలెంట్ గా బ్రతుకుతున్నారా? మీకు తెలుసా వరల్డ్ లో టాప్ సీక్రెట్ ల్యాబ్స్ లో సైంటిస్ట్ ఆల్రెడీ జోంబీ వైరస్ క్రియేట్ చేశారు. ఇది ఆర్డినరీ వైరస్ కాదు, ఇది ఒక బయో వెపన్ లాగా డిజైన్ చేశారు. ట్విస్ట్ ఏంటి అంటే వైరస్ లీక్ అయితే మనుషులు జోంబీస్ లా మారిపోతారు, ఒకరిని ఒకరు తినేస్తారు. ఈ వైరస్ సడన్ గా స్ప్రెడ్ అయితే ప్రపంచం జోంబీస్ లా మారిపోతుంది. ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు, ఇది కోవిడ్ లా కాదు, ఇది రియల్ డెడ్ పీపుల్ లేవడం, సిటీస్ డిస్ట్రాయ్ అవ్వడం. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో చాలా కంట్రీస్ కొలాప్స్ అవ్వచ్చు. ముందు మనం చేస్తున్న ప్రిపరేషన్, సర్వైవల్ ప్లాన్స్ అన్ని చాలా ముఖ్యం. మీరు రెడీగా ఉన్నారా ఈ డేంజరస్ ఫ్యూచర్? మీరందరూ ఈ సీక్రెట్ ని ఇగ్నోర్ చేయకండి, ఇది ఒక రియల్ థ్రెట్. మీకు తెలుసా మనం అనుకుంటాం కదా సీసీటీవీ ఉంది అంటే క్రైమ్ కి ప్రూఫ్ ఉంటుంది అని, కానీ రియాలిటీ ఏంటి అంటే సీసీటీవీ ఫుటేజ్ పర్మనెంట్ గా ఉండదు. ఇండియాలో చాలా బిల్డింగ్స్ లో, షాప్స్ లో, అపార్ట్మెంట్స్ లో సీసీటీవీ రికార్డింగ్స్ 15 నుంచి 30 డేస్ వరకు ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. అంటే ఏంటి, క్రైమ్ జరిగిన రోజు కాదు, మీరు కంప్లైంట్ ఇచ్చిన టైమింగ్ ఇంపార్టెంట్. మీరు లేట్ గా పోలీస్ దగ్గరికి వెళ్తే పోలీస్ ఫస్ట్ అడిగేది క్వశ్చన్ ఏంటి అంటే సీసీటీవీ ఫుటేజ్ ఉందా? ఫుటేజ్ లేకపోతే పోలీస్ అంటుంది ఎవిడెన్స్ లేదు, కోర్ట్ అంటుంది ప్రూఫ్ లేదు, కేసు వీక్ అయిపోతుంది. షాకింగ్ పాయింట్ ఏంటి అంటే కొన్ని క్రిమినల్స్ కి ఈ రూల్ ఆల్రెడీ తెలుసు, అందుకే డిలైబరేట్ గా వెయిట్ చేస్తారు ఫుటేజ్ డిలీట్ అయ్యే వరకు. మీరు అనుకుంటారు సీసీటీవీ ఉంటే సేఫ్ అని, కానీ నిజం ఏంటి అంటే టైం మిస్ అయితే ట్రూత్ మిస్. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే మీ సిటీలో క్రైమ్ జరిగిన రోజు కాదు, మీరు యాక్షన్ తీసుకున్న రోజు మీ సేఫ్టీని డిసైడ్ చేస్తుంది అని తెలుసా? ఆలోచించండి.